శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అధిపతి శ్రీ కాసర్ల మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. సో మీరు రియల్ ఎస్టేట్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎట్లా మొదలైంది మీ జర్నీ? అంటే ఫస్టే రియల్ ఎస్టేట్ చాలేదండి. నేను చాలా రకాలైన బిజినెస్లు చేశాను. నేను 19 ఇయర్స్ నుండి స్టార్ట్ చేశానండి బిజినెస్. ఆ 19 ఇయర్స్ నుండి ప్రస్థానంలో మెల్లగా 2008 నుండి రియల్ ఎస్టేట్ అనేది స్టార్ట్ అయింది. అంటే నేను 1993 నుండి బిజినెస్ స్టార్ట్ చేస్తే 2008లో రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయినా. ఆ అనుభవాలన్నిటిని అంటే ప్రతిదీ మార్కెటింగ్తోనే నేను చేసింది. సో ప్రతిదీ మార్కెట్ చేశాను కాబట్టి రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం చాలామందికి ఉపాధి చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరి ఇంటి అంటే సొంతింటి స్థలాన్ని కూడా మనం ఒక వాళ్ళకి ఇవ్వడం అంటే సొంతింటి స్థలం కళ నెరవేర్చాలనే ఆలోచనతో మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటు ధరలో ఉండాలనే ఆలోచనతోనే ఒక గట్టి నిర్ణయంతో ఈ సంస్థను 2008 నుండే మనం కొనసాగించుకోవడం జరుగుతుంది. అప్పటి నుండి మెల్లగా ఈ స్టేజ్కు రావడం జరుగుతుంది. రైట్ సార్, స్టార్టింగ్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఫ్రెండ్స్ కానీ బంధువుల సపోర్ట్ ఉండిందా? అంటే యాక్చువల్గా నా ఒరిజినల్గా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అండి. ఫెయిల్ అయిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచనతో నాకు ఒక గట్టి సంకల్పం, ఒక దగ్గర జాబ్ చేయొద్దు, నేనే కొన్ని జాబులు క్రియేట్ చేయాలనేది నా 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుండే నాకు ఒక మైండ్లో పడిపోయింది. అందుకేనేమో నేను చదువుకోవడం కూడా పెద్దగా దాని మీద పెట్టలేదు. తర్వాత మనం కొన్ని బిజినెస్లు చేసాము. బిజినెస్లు చేసుకుంటూ పోతే ఒక 10 ఇయర్స్లో మొత్తం జీరో అయిపోయాము. ఆ అనుభవం చాలా గొప్పది ఒరిజినల్గా. ఆ అనుభవం వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. అంటే 1993లో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే 2001 వరకు నా బిజినెస్ మొత్తం లాస్లో ఉంది. మా ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ అంటే దగ్గర ఫ్యామిలీ కాకుండా దూరం ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా అందరు చాలా సపోర్ట్ చేసి నా ధైర్యం పెంచగలిగారు వాళ్ళు. అప్పుడే మనం మళ్ళీ స్టార్ట్ చేసాం. అప్పటి నుండి మనం ఇక వెనక తిరిగి చూసిన రోజులు కూడా లేవు. దానివల్లనే అంటే వాళ్ళు అంత గట్టిగా సపోర్ట్ ఇస్తున్నందుకే నేను ఇంత గట్టిగా రాణించగలుగుతున్నాను. రైట్ సార్, ఫెయిల్యూర్ని ఫ్యూయల్గా అంటే ఇంధనంగా మార్చుకోవడం ఎట్లా అంటారు? ఇవాళ రేపు ఒక చిన్న ఫెయిల్యూర్కే బెంబేలెత్తే పరిస్థితి ఉంది. సో మీరు ఎట్లా చూస్తారు? కరెక్ట్ అండి. ఏడైతే ఫెయిల్యూర్ అవుతామో అప్పుడే నాకు ఇంకా కొంచెం గట్టిగా అవుతాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను రిలయన్స్ ఫ్రాంచైజీ నడిపించేవాడిని. రిలయన్స్ వెబ్ వరల్డ్ 2004-05 ఆ టైంలో మా స్టోరు అంటే మా ఆఫీసు ఒకరోజు నైట్ మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఫైర్ యాక్సిడెంట్ అయినాక నైట్ నాకు కాల్ వచ్చి చదివిపోయినాము, మొత్తం అది చూస్తే మొత్తం కాలిపోయింది. మార్నింగ్ వరకు అక్కడే ఉండి క్లోజ్ చేసినాం. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock కల్లా మళ్ళీ నేను ఆపరేషన్ స్టార్ట్ చేయించాను మొత్తం మా స్టాఫ్తో. బయట టెంట్ వేసి టేబుల్స్ వేసి వేరే కంప్యూటర్లు తెప్పించి వేరే అన్నీ వేసి అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేసాం. మా రిలయన్స్ CEO వాళ్ళందరూ మన దగ్గరికి విజిట్ చేయడానికి 1 o'clock వచ్చారు. కాలిపోయిందంటే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి షాక్ అయ్యారు. నేనేదో మిమ్మల్ని పరామర్శించడానికి వస్తే మీరు మమ్మల్ని పరామర్శించినట్టు చేశారు మీరు. అదేంటి మీరు ఏదో షాక్లో ఉండి ఏడ్చుకుంటూ ఉంటారేమో అనుకున్నాను. మీరు మళ్ళీ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇమ్మీడియట్గా ఏంటంటే నేను అదే చెప్పాను. మనం ఎక్కడైతే ఫెయిల్ కాదు, అది ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్, దాన్నే ప్రాబ్లంలో మనము కొట్టుమిట్టాడకుండా నెక్స్ట్ ఏంటి అనే దాని మీదనే గట్టిగా ఉంటా అనే ఆలోచన. అప్పుడే రిలయన్స్ వాళ్ళు మనల్ని చాలా చేశారు అన్నట్టు. అది అప్పట్లో అంటే మొబైల్స్ లేని టైం, అంటే మొబైల్స్ ఉంది కానీ వాట్సాప్ ఇవన్నీ లేకుండా మెయిల్స్లోనే ఇండియా వైజ్ అంటే మొత్తం తిరిగింది మనం చేసే విధానం. సో అట్లా నేను ఎక్కడైతే ఫెయిల్యూర్ని ఫ్యూయల్గా అన్నారు కదా, ఇది కూడా అంతే. అంటే ఒకటి ఎక్కడైనా మనం మిస్ అవుతుంటే ఇమ్మీడియట్గా దాన్ని నెక్స్ట్ ఏంటిది చేయాలి, దాన్నే పట్టుకొని ఏడ్చేదానికన్నా నెక్స్ట్ ఆప్షన్ ఏందో చూసుకొని ముందుకెళ్ళడమే నా మెయిన్ ఉద్దేశం. రైట్ సార్, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎక్కడ దాకా? నేను ఫస్ట్ 1993లో 70,000తో స్టార్ట్ చేశాను. 70,000 93లో. ఆ 70,000 2002లో -1 lakh అయినా అండి. రివర్స్ అయిపోయింది, అంటే లాస్ అయిపోయి మొత్తం 1 lakh అయినా.
అప్పటి నుండి స్టార్ట్ చేశాను మరి. స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి అంటే హైదరాబాద్లోనే రియల్ ఎస్టేట్ అంటే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కాసర్ల మహేందర్ రెడ్డి అనే స్టేజ్కి తీసుకురాగలిగినాం. అంటే ప్రతి ఒక్కరికి తెలిసే విధానంగా చేయగలిగినాం. అంటే ఆ స్టేజ్కి వచ్చినామంటే అక్కడ నుండి మన ప్రయాణం ఎక్కడైతే ఫెయిల్ అయినామో అక్కడనే మనం గెయిన్ కావాలనే ఆలోచనతోనే స్టార్ట్ చేసాం అన్నట్టు. అది రైట్ సార్. ఇప్పుడు సామాన్యుడు సొంతిల్లు కొనే పరిస్థితి లేదు, అట్లాగే ఎట్లా ఉందంటారు హైదరాబాద్ అవుట్స్కట్స్ అందుబాటులో ఉన్నాయా ఎట్లా? సామాన్యుడు ఒరిజినల్గా చెప్పాలంటే అంటే అందుబాటు ధరలోనే ఉన్నాయని చెప్పొచ్చు. మిగతా ఏ మెట్రోపాలిటన్ సిటీస్ చూసుకున్నా హైదరాబాదు అందుబాటులో ధరలో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి తోడు ఈ 2-3 ఇయర్స్ నుండి ఒక స్తబ్దతగా ఉంది కాబట్టి కస్టమర్కి ఇంకా ఇప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి మనం వాళ్ళ సొంతింటి కళను నిజం చేయాలంటే ఫస్ట్ సొంతింటి స్థలం తీసుకోవాలి. కాబట్టి ఆ స్థలాన్ని తక్కువ ధరలో ఇప్పించాలి. కాబట్టి 7 లక్షలకే మనం అన్ని డెవలప్మెంట్స్తో అన్ని పర్మిషన్స్తో మనం ఇస్తున్నాం. అదే మన సక్సెస్కు సీక్రెట్ యాక్చువల్గా. రైట్ సార్. ఒక 15 to 20 lakhs బడ్జెట్లో అది ఒక 5 years 6 yearsకి 1 crore కావాలంటే మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు? మ్యూచువల్ ఫండ్ బెస్ట్ అంటారా ఎట్లా? అంటే ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ అయినా లేకపోతే బంగారం అయినా ఇంకేదైనా ఒక మామూలుగా పెరుగుతుంటుందండి ఎప్పుడైనా. అదే స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే గత 30 years నుండి కూడా మీరు మొత్తం రికార్డ్స్ తయారు చేసుకొని చూసినా తెలిసిపోతుంటుంది. 100% భూమి మీద పెట్టుబడి పెడితే రిటర్న్స్ చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ మ్యూచువల్స్ అయినా బంగారం అయినా ఇంకా ఏదికైనా పెట్టిన క్రిప్టో అనేవి ఏవేవో ఉంటాయి. వాటన్నిటి మీద 100% ఈ భూమి మీద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే. భూమి మీద 15 లక్షల వాళ్ళ బడ్జెట్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5-6 yearsలో చాలా అద్భుతమైన రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే స్థలమే తీసుకోవడం ఉత్తమమని నా నిర్ణయం. రైట్ అండి. ఓపెన్ ప్లాట్స్కి మధ్యతరగతి మంచిగా మొగ్గు చూపుతోంది, కానీ సేఫ్టీ ఇష్యూస్ వల్ల కొంత వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. మీ సైడ్ నుంచి సిద్ధి వినాయక డెవలపర్స్ ఎట్లాంటి కేర్ తీసుకుంటారు? కరెక్ట్ అండి. చాలామంది రియల్ ఎస్టేట్ అనగానే భయపడిపోతారు. ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళు లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళు ఈవెన్ ఫారిన్ వాళ్ళు అంటే యూఎస్లో కానీ యూకే కానీ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. వాళ్ళకి భయం వేస్తుంటుంది. అన్ని కరెక్ట్గా ఉంటాయో లేదో, అంత పర్ఫెక్ట్ ఉందో లేదో, ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ అది అవుతుందో, ప్లాట్ సేఫ్ ఉంటుందో లేదో అని. కానీ మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ తరానికి కాదు వచ్చే తరానికి కూడా ప్రాబ్లం లేకుండా లీగాలిటీలో కరెక్ట్గా ఉంటాం. 100%. 1% కూడా డీవియేషన్ ఉంటే అలాంటి వెంచరే చేయం మేము. అంటే లీగాలిటీలో 100% పర్ఫెక్ట్గా ఉంటాం. డెవలప్మెంట్ 100% చేస్తాం. లొకేషన్ 100% ఉంటుంది. ప్రైస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇచ్చినా కూడా ప్రైస్ కూడా ఇంపార్టెంట్. అందుకే మా కస్టమర్లకు ఈవెన్ బయట ఉన్న కస్టమర్లకు కూడా చాలామంది ఆన్లైన్లో ఎంక్వైరీ చేసుకోమని చెప్తుంటాం. మీరు మా చుట్టుపక్కల ఒక 2-3 kilometers మొత్తం ఎంక్వైరీ చేసుకొని మా దాంట్లో ఒక 20 to 30% తక్కువ ఉంటేనే మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాం. అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంటాం అన్నట్టు. అంటే డెవలప్మెంట్లు కూడా అలానే చేస్తాం, మా లొకేషన్స్ కూడా అలాంటివే తీసుకుంటాం. సో ఇన్వెస్టర్లకు ఎప్పుడైనా మా మీద అంత నమ్మకం ఉంది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు అంటే మేము ఎప్పుడు వెంచర్ చేస్తామా అని రెడీగా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఎప్పటికీ ఉంటారు మా దగ్గర. ఎప్పుడు వెంచర్ చేస్తే వాళ్ళు ఫస్టే తీసేసుకుంటారు లాయల్. సో అంటే అంత సర్వీస్ చేయగలుగుతాం మేము కస్టమర్లకు. అంత మంచి సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి ఇంత మంచి సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాం. రైట్ సార్. ప్రైసింగ్తో పాటు పర్మిషన్స్ ఎట్లాంటి కేర్? ఎగ్జాక్ట్. ప్రతి వెంచర్ మేము డిటీసీపీ అయితే డిటీసీపీ లేఅవుట్ చేస్తాం, హెచ్ఎండి అయితే హెచ్ఎండి లేఅవుట్ చేస్తాం విత్ రేరా. 100% రేరా పర్మిషన్ వచ్చిన తర్వాతనే మేము వెంచర్లు లాంచ్ చేస్తాం. పర్మిషన్ రాకుండా ఏదో పేపర్ మీదనే గీతలు గీసి అమ్మే సిచ్యువేషన్ ఉండదు, చెయ్యం కూడా. మాకు ఇంకొక 6 నెలలు లేట్ అయినా పర్మిషన్ వచ్చిన తర్వాతనే లాంచ్ చేస్తాం. రైట్ సార్. ఇప్పుడు హైదరాబాద్లో హాట్ కారిడార్ ఏదంటారు? హైదరాబాద్ ఎగ్జాక్ట్. ఇప్పుడు మనకు RRR వస్తుందండి. యాక్చువల్గా RRR అనేది హైదరాబాద్ చుట్టూ ఉంటుంది, 360 degrees ఉంటుంది. హాట్ ఏంటంటే చెప్పడానికి ఏంటంటే హైదరాబాద్ టు వరంగల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్. ఈ ఇండస్ట్రియల్ కారిడారు హైదరాబాద్ ఎక్కడైతే ఎండ్ అంటే ఇప్పుడు దాదాపు బీబీ నగర్ వరకు హైదరాబాద్ కలిసి ఉంది. బీబీ నగర్ నుండి అటు కాజీపేట్ వరకు ప్రతి 10 kilometers ఏదో ఒక
అడ్వాంటేజ్ ఉంటుంది. బీబీనగర్లో ఎయిమ్స్ ఉంటుంది, బీబీనగర్ తర్వాత భువనగిరి పోర్టు భువనగిరి ఉంటుంది, తర్వాత రాయగిరి యాదగిరిగుట్ట ఉంటుంది, తర్వాత ఆలేరు ఉంటుంది, తర్వాత పెంబర్తి ఉంటుంది, తర్వాత జనగాం. అంటే ఈ కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్, అందుకే చాలా ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి ఇండస్ట్రీస్. ప్లస్ వరంగల్ ఇప్పుడు మామునూరు ఎయిర్పోర్ట్ అని కూడా రెడీ అవుతుంది. ఒక్కసారి ఆ ఎయిర్పోర్ట్కు ఫ్లై స్టార్ట్ అయింది అంటే హైదరాబాద్ వరంగల్ అనేది దాదాపుగా ఈజీ. అంటే ఇప్పుడు ఎల్బీనగర్ నుండి కుక్కట్పల్లి పోయే బదులు ఎల్బీనగర్ నుండి చక్కగా హైదరాబాద్ వరంగల్ పోవడం చాలా ఈజీ అనే స్టేజ్కి వస్తుంటారు. అంటే అంత డెవలప్మెంట్ అవుతుంటుంది ఒకటి. రెండవది, నెక్స్ట్ ఇండియాకు హైదరాబాద్ కనుక సెకండ్ క్యాపిటల్ కాబోతుంది అని అంటుండ్రు, డిసైడ్ అవుతున్నారు దాదాపుగా. ఒకవేళ సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ క్యాపిటల్ వరంగల్కి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు హైదరాబాద్ వరంగల్ జంట నగరాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నిజంగా ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లయితే జంట నగరాలు అనుకుంటున్నామో, నెక్స్ట్ కాబోయే రోజులలో 100% హైదరాబాద్ వరంగల్ అనేది కలిసిపోతుంటుంది. ఇప్పటికే మెట్రో రావడానికి ఇప్పుడు దాదాపు యాదగిరిగుట్ట దాకా మెట్రో ఇద్దామని చూస్తున్నారు. ఏదో ఒక ఆప్షన్లో ముందు దాకా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి వరంగల్ హైవే అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. చాలా అద్భుతమైన రిటర్న్స్ కూడా వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు ప్రాపర్టీ మార్కెట్ చూసుకుంటే కొంత స్లో డౌన్, స్తబ్దత ఉందండి. కానీ మీ యూఎస్పి ఎట్లా, మీరు ఎట్లా మనగలుగుతున్నారు? కరెక్ట్ అండి. యాక్చువల్గా చాలామంది ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుండి స్తబ్దతగా ఉంది, బిజినెస్ లేదన్నారు. కానీ మేము చేయగలుగుతున్నాం. ఎందుకు అంటే కస్టమర్కి అవేర్నెస్ చేస్తున్నాం. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీకు 2-3 ఇయర్స్ బ్యాక్ ఉన్న రేట్ ఈరోజు దొరుకుతుంది. నెక్స్ట్ RRR ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి అని కస్టమర్ అవేర్నెస్ చేస్తాం మేము. ఫస్ట్ వాళ్ళకి ఏంటిది, వాళ్ళ బడ్జెట్ ఏంది, ఎంతలో ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా అవసరం అది. అంటే ఇప్పుడు తీసుకొని 10 ఇయర్స్ కావాలన్నా, 5 ఇయర్స్ కావాలన్నా, 15 ఇయర్స్ కావాలన్నా, వాళ్ళ మన్మడికి కావాలన్నా, కొడుకు కావాలన్నా, ఇవన్నీ క్లారిటీ తీసుకొని వాళ్ళకి అవేర్నెస్ చేసి మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి మేము ఇంత మంచి బిజినెస్ ఈ టైంలో కూడా చేయగలుగుతున్నాం. సో అందుకే ప్రతి కస్టమర్ను సేమ్ ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే మీ పిల్లలకు కూడా బాగుంటుంది అనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అయితే లిక్విడేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. గోల్డ్ అంటే సేల్ చేయొచ్చు, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ సేల్ చేయొచ్చు, ఎట్లా ప్రాపర్టీ మీద? ఎగ్జాక్ట్, ఇది మంచి క్వశ్చన్ అండి. చాలా వరకు ఇదే పెద్ద ప్రాబ్లం అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు గోల్డ్ తీసుకున్నారనుకోండి, 1,30,000కు 10 గ్రాముల గోల్డ్ ఉన్నది. రేపటి రోజు అది 1,00,000 కావచ్చు, 1,20,000 కావచ్చు, 1,10,000 కావచ్చు. ఇప్పటికిప్పుడే ఉన్నది కావచ్చు, ఛాన్సెస్ ఉంది. అదే ల్యాండ్లో అది ఉండదు. అది లిక్విడేట్ చేయాలి అంటే అందుకే నేను చెప్పేది కస్టమర్ చాయిస్ ఏంటి అంటే మీరు ఎన్ని రోజుల కొరకు ఆ ప్లాట్ కావాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్ ఎలా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టా, షార్ట్ టర్మ్ ఇన్వెస్టా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ మీకు అనేది అనుకుంటే దాన్ని బట్టి మేము ప్లాట్ చెప్తామండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకో, ఇమ్మీడియట్గా లిక్విడేట్ అంటే ఇప్పుడు మా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వరంగల్ హైవేకు గట్కేసర్ దగ్గర ఒక వెంచర్ ఉంది. షార్ట్ టర్మ్ ఈరోజు కొన్న నెక్స్ట్ 1 ఇయర్కి అమ్మాలనుకున్నా అమ్మవచ్చు. లిక్విడేట్ ఇమీడియట్ అంటే అది రెడీ టు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా అమ్మవచ్చు. సేమ్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్లో మేము లోన్ ఇప్పిస్తాం. ఒక 25-30% కడితే చాలు, మిగతా అంతా లోన్ వస్తుంటుంది. సో ఇవన్నిటికి ఉంటుంది కాబట్టి లిక్విడేట్తో పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు కరెక్ట్ లొకేషన్లో వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయలేదో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్, ఆర్ఆర్ఆర్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? కొంచెం ఇప్పుడు డిలేస్ నడుస్తుంది. సో ఎప్పుడు స్పీడప్ అవ్వచ్చు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే RRR అనేది చాలా పెద్ద ఎత్తున అయ్యేదండి. అది అసలు హైదరాబాద్కి గేమ్ చేంజర్ అండి. అది నిజంగా మనం ఎలా అయితే అనుకుంటున్నామో హైదరాబాద్కి గేమ్ చేంజర్. అది ఒక్కసారి RRR స్టార్ట్ అవుతే ఇప్పుడున్న ప్రైస్కు డబల్ ట్రిపుల్గా అయ్యే ఛాన్స్ ఉంది. సో అర్బన్ తెలంగాణ అనేది RRR వరకు ఉంటుంది. హైదరాబాద్ మన కళ్ళ ముందే అర్బన్ తెలంగాణ RRR వరకు ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ని రోజులు ORRకి రావడానికి చాలా ఎక్కువ టైం పట్టింది యాక్చువల్గా. కానీ RRR వరకు పోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో తెలంగాణకు అది హైదరాబాద్కు RRR అనేది గేమ్ చేంజర్. నేను ఇందాక వరంగల్ హైవే ఎట్లా అయితే చెప్తున్నానో RRR వరకు వచ్చింది అంటే డెవలప్ అవుతుంది. RRR నుండి వరంగల్ అనేది చాలా దగ్గర. అందుకే క్యాపిటల్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ RRR అనేది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది హైదరాబాద్ మీద. ఇప్పుడు మార్కెట్లో చాలా వెంచర్స్ వస్తున్నాయండి. సో ఇతరుల నుంచి మీ వెంచర్స్కున్న డిఫరెన్స్? ఎగ్జాక్ట్ అండి. చాలామంది వెంచర్లు వేస్తున్నాము.
ప్రైస్ తక్కువ ఉంటుంది అంటారు, అన్ని రకాల ఆఫర్స్ స్కీమ్స్ బైబ్యాక్స్ ఏమేమో చెప్తుంటారు. మనది అది కాదండి. మనం ఒక స్టాండర్డ్ కంపల్సరీ అప్రూవల్ తీసుకోవాలి, 100% లీగాలిటీ ఉండాలి, 1% డీవియేషన్ ఉన్న ఆ సైటే తీసుకోము మనం, కంపల్సరీ డెవలప్మెంట్ చేయాలి, మంచి లొకేషన్స్ చూడాలి. ఇవన్నీ చేసినప్పుడే కస్టమర్ సాటిస్ఫై ఉంటాడు. ఏదో ఇప్పుడు తీసుకోండి ఎప్పుడో డెవలప్ అవుతుంది, నెక్స్ట్ డెవలప్ చేస్తాము, ఇది ఇక్కడ రోడ్ వస్తుంది, ఇక్కడ డ్రైనేజ్ వస్తుంది, ఇక్కడ కరెంటు లైట్లు వస్తాయి, ఇవి కాదు. మనం అన్నీ చేసి చూపించి చెప్తాం. సో కస్టమర్కి ఎప్పుడైతే విజువల్గా కరెక్ట్ కనబడుతుందో 100% సాటిస్ఫై అవుతాడు. రైట్ అండి. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ చూస్తే ఫార్మ్ ల్యాండ్స్కి మొగ్గు ఉందంటారా, లేకపోతే రెసిడెన్షియల్ ఎట్లా ఉంది? అంటే యాక్చువల్గా అదే చెప్తున్నాను ఇందాక, బైబ్యాక్ ఫామ్ ల్యాండ్ ఇవన్నీ అంటారు కదా. మనం ఏం చేస్తున్నామంటే ఫామ్ ల్యాండ్ అనేది ఎప్పుడు లీగల్గా కాదండి, లైఫ్ స్టైల్ కోరుకుంటున్నారు, లైఫ్ స్టైల్ కోరుకుంటున్నాం. కానీ మనం లేఅవుట్లోనే అంటే పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ దాంట్లోనే ఫామ్ ల్యాండ్ లాగా తయారు చేసేస్తాం. ఇప్పుడు నేను 7 లక్షలకే ప్లాట్ ఇస్తున్నాను, అది ఫామ్ ల్యాండ్ 100% యూజ్ చేసుకోవచ్చు, కానీ విత్ పర్మిషన్. డిటిసిపి, రేరా, డాంబర్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ ప్రతిదీ ఉంటుంది. మనం వరంగల్ హైవేకు ఇంద్రప్రస్థానం ఒకటి లాంచ్ చేసాం, దానిలో మోడల్ విల్లాస్ కూడా కట్టాం. డిటిసిపి, రేరా, యాదగిరి గుట్టకు పోయి ఒక 2 days అక్కడ స్పెండ్ చేసి ఉండాలి అనుకుంటే, లేదో ఫ్రైడే నైట్ వెళ్ళి మండే మార్నింగ్ రావాలనుకున్న వాళ్ళకి మంచిగా అన్ని ఫెసిలిటీస్తో అన్ని డెవలప్మెంట్స్తో ఉన్నది. సో వాళ్ళకి చాలా అద్భుతమైన మంచి వాతావరణం కలిసి ఉంటుంది. మంచిగా అన్ని డెవలప్మెంట్ చేసి ఫామ్ ల్యాండ్లనే అన్ని పర్మిషన్తో చేసిస్తున్నాం అన్నట్టు, అది మేము. రైట్ అండ్ ఐటీ ఎంప్లాయీస్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది, వాళ్ళ స్పెండింగ్ ప్యాటర్న్స్ ఎట్లా? యాక్చువల్గా ఐటీ ఎంప్లాయీస్కి చాలామందికి మంచి అమౌంట్లు వస్తుంటాయండి. అందుకే మన దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఓన్లీ 25 to 30% పేమెంట్ చేసేవాలి, మిగతా అంతా బ్యాంక్ లోన్ తీసుకోవాలి. సో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అదే ఫాలో అవుతున్నారు, చాలా ఈజీగా చేస్తున్నారు. వాళ్ళే ఈ మధ్యకాలంలో చాలామంది ఐటీ ఎంప్లాయీస్, ఫ్రెషర్స్ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ మీదనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అదొక మంచి పరిణామం. ఒరిజినల్గా చెప్పాలంటే చాలామంది ఫ్రెషర్స్ ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టాలని చూస్తుంటారు, కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాను చాలామంది పెళ్లి కాకముందే వాళ్ళు ఒక ప్లాట్ కొనగలుగుతున్నారు. అది ఐటీ ఎంప్లాయీ నుండి వచ్చే అద్భుతమైన అది. మామూలుగా ఒక సెటిల్ అయినాక ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారు, కానీ సెటిల్ కాకముందే ఇన్వెస్ట్మెంట్ మీద ఐటీ ఎంప్లాయీస్ కానీ ఫార్మా ఎంప్లాయీస్, ఈ మధ్య ఇంకెక్కువ ఫార్మా వాళ్ళు కూడా చాలా ఎక్కువ వస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ కొంచెం అటు ఇటు ఉన్నా ఫార్మా వాళ్ళు చాలా ఎక్కువ వస్తున్నారు. సో ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది సేల్స్ వైజ్ ఎట్లా ఉందండి, స్లో డౌన్ ఉందా లేకుంటే అంటే మార్కెట్లో ఒక స్తబ్దత ఉంది అని అనుకున్నప్పుడు అందరు స్లో డౌన్ అనుకుంటారు, కానీ ఇదే మంచి టైం అని మేము కస్టమర్కి మంచి ఎడ్యుకేట్ చేసే ఇన్వెస్ట్ చేయిస్తున్నాం కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు కూడా, ఇక రాదు కూడా 100%. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ మేము పర్ఫెక్ట్గా ఎడ్యుకేట్ చేస్తాం. సో అప్పుడు మాకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు కస్టమర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ లొకేషన్ అంటే ఏది ముందు చూస్ చేసుకోవాలంటారు? యాక్చువల్గా 2 చూడాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా అయితే ఇంపార్టెంటో లొకేషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఒకసారి లొకేషన్ పర్ఫెక్ట్గా ఉంటే 100% డెవలప్మెంట్ వస్తుంది. దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచాలి. అది ఉన్నప్పుడే దానికి అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఏది కరెక్ట్ అనడానికి లేకుండా 2 పక్కా చూసుకోవాల్సిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లొకేషన్ వైజ్ 2 పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఆ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంటుంది అన్నట్టు, అది మెయిన్. రైట్ సార్. ఇప్పుడు మెగా ప్రాజెక్ట్స్ చూసుకుంటే ఎటువైపు రాబోతున్నాయి అంటారు? 4 దిక్కులన్నా ఎట్లా మీరు? మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ నుండి ఇప్పుడైతే వరంగల్ హైవేకు ఉన్నది, బెంగళూరు హైవేకు ఉన్నాయి, విజయవాడ హైవేకు ఉన్నాయి. రాబోయే 2 months లోపు మన ముంబై హైవే వస్తుంది, శ్రీశైలం హైవే వస్తుంది. ప్రతి హైవేకు మా వెంచర్స్ ఉండాలనేది ఒక లక్ష్యం. అంటే ప్రతి కస్టమర్ని మనం సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, బెంగళూరు హైవేకి తీసుకుంటారు, మళ్ళీ వరంగల్ హైవేకి కావాలనుకుంటారు, వరంగల్ హైవేలు తీసుకున్న వాళ్ళు బాంబే హైవేకి కావాలనుకుంటారు, లేదా శ్రీశైలం హైవేకి కావాలనుకుంటారు. సో అన్ని హైవేలకు ఉంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. వాళ్ళకు ఒక సైడ్ తీసుకునేది ఇంకొకటి అక్కడే తీసుకోవాలనే ఆప్షన్ పెట్టుకోరు. కాబట్టి మనం అన్ని హైవేలకు చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ 5 years కూడా మా టార్గెట్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం. మంచి అంటే వెంచర్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. రైట్ సార్. ఇవాళ యూత్ చూసుకుంటే ఓవర్ నైట్ సక్సెస్ అవ్వాలి అనేసి ఒక డ్రీమ్స్ అయితే ఉన్నాయి. సో మీరేమంటారు? ఇన్స్టెంట్ సక్సెస్ అంత త్వరగా రాదు, ఎట్లా మీరేమో? ఎప్పుడు కానీ ఒక్కొక్క స్టెప్
ఎక్కుంటూనే వెళ్ళాలండి. ఓవర్ నైట్ కోటీశ్వరం కావాలి, ఓవర్ నైట్ సక్సెస్ కావాలని ఏదైనా ఒక డబ్బు రూపకంగా కాదు, జాబ్లో అయినా దేంట్లో అయినా ఓవర్ నైట్ కావడం అనేది చాలా అంటే మంచి పరిణామం కాదు. వాళ్ళు తట్టుకోలు కూడా, ఒకవేళ సక్సెస్ అయినా అది నిలుపుకోలేకపోతారు. సో మెల్లగా మెల్లగా చేసుకుంటూ పోతేనే 100% వాళ్ళు సక్సెస్ అయిందాన్ని నిలుపుకోగలుగుతారు. సో ఓవర్ నైట్ అనేది ఎప్పుడూ మంచి పరిణామం కాదు. కొంచెం టైం తీసుకునే సక్సెస్ కావాలి ఎవరైనా. నేను ఇంకా ఏం చెప్తా అంటే ఒక ఫెయిల్యూరే ఒక సక్సెస్ చేసుకోవాలి, ఫస్ట్ ఫెయిల్యూరే కావాలనుకుంటా. ఎవరికైనా ఒక ఫెయిల్యూర్ వస్తేనే వాళ్ళు ఇంకొంచెం గట్టిగా సక్సెస్ కావడానికి ట్రై చేస్తారు. సో ఎవరైనా ఓవర్ నైట్ సక్సెస్ కోరుకోవడం అంత మంచి పరిణామం కాదు. స్టెప్ బై సక్సెస్ అవుతే వాళ్ళకు వాళ్ళే కాదు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రైట్ సార్. జీవితంలో ఎదగాలంటే యువ వ్యాపారవేత్తలకు మీరు ఇచ్చే టాప్ 2 సీక్రెట్స్ అంటే? జీవితంలో ఎదగాలంటే టాప్ 2లో ఫస్ట్ది టైం పంక్చువాలిటీ అండి. మీరు ఏం చేసినా టైం పంక్చువాలిటీ అనేది ఉంటే 100% ఎదుగుతారు. 2 నిత్యం దాని మీదనే ఒకటి ఏదైతే పెట్టుకుంటామో దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఎవ్రీడే దాని మీదనే ఉండాలి. అంటే మామూలుగా ఏం చేసినా అది ఏదైనా కానివ్వండి, మీరు చేసే ఏ బిజినెస్ అయినా లేకపోతే ఏ జాబ్ అయినా దాని మీద ఫోకస్తో ఏదో వస్తున్నామా చేస్తున్నామా పోతున్నామా కాకుండా 100% దాని మీద ఫోకస్ పెడితే 100% ఇప్పుడు కొత్తగా వచ్చే తరమైన ఎవరైనా 100% సక్సెస్ ఉంటారు. ఏదో వస్తుంది జాబ్ సరిపోతుంది సార్ ఏమంటలేరు అనుకుంటే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎప్పుడైనా కొత్తదనం కోరుకోవాలి, దాని మీద ఎక్కువ ప్రయోగాలు చేస్తుండాలి. మీరు చేసుకుంటే జాబ్ అయినా, ఇప్పుడు చాలామంది నా దగ్గర ఇప్పుడు ఒక 40,000 అసోసియేట్స్ ఉంటారు, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, అయినా వాళ్ళు ఇంకా మళ్ళీ జాబ్ చేస్తారు. ఈ రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. కొంతమంది ఒక ఫిక్స్డ్ సాలరీకి అలవాటై అక్కడే ఉండిపోతారు. కొంతమంది కాదు ఇది కాదు మనం ఇంకా ఎదగాలి అనే ఆలోచనతో డబల్ ఇంకోటి కూడా చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకు అది ఉంటుంది. టైం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా 100% సక్సెస్ ఉంటారు. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీరు ఏదైతే చేస్తారో దాన్ని గట్టిగా నమ్మాలి. ఆ నమ్మినప్పుడే వాళ్ళ సక్సెస్ ఉంటుంది. మనకే నమ్మకపోతే ఎలాంటి సక్సెస్ ఉంటుంది. సో ఎవరైనా బాగుపడాలన్నా సక్సెస్ కావాలన్నా ఖచ్చితంగా ఆ రెండింటి మీద గట్టిగా నిలబడితే ఎప్పటికైనా సక్సెస్ అనేది మన వెనకలో రావాల్సిందే. మనం దాని ముందు పరిగెత్తక్కర్లేదు, అది మనతో పాటు వస్తూనే ఉంటుంది. రైట్ అండి. రాబోయే 5 ఇయర్స్లో మీ యాక్షన్ ప్లాన్స్? మేము నెక్స్ట్ 5 ఇయర్స్లో మినిమం 50 వెంచర్లు వేయాలనుకుంటున్నామండి. ఓన్లీ హైదరాబాదే కాకుండా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో కూడా వెంచర్స్ ఇవ్వాలని, అంటే హైదరాబాద్తో పాటు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వెంచర్స్ వేయాలనే ఒక ఎజెండా పెట్టుకున్నాం. నెక్స్ట్ 5 ఇయర్స్లో చాలా అద్భుతంగా చూడబోతున్నాం. ప్లస్ మా ఆఫీసులు కూడా ఎక్స్టెన్షన్స్ కూడా మేము బ్రాంచెస్ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు తీసుకెళ్లాలనేది ఒక గట్టి సంకల్పంతో చాలా అద్భుతమైన వర్క్తో పోతున్నాం. చాలా సాటిస్ఫై ఉన్నాం. మంచి రిజల్ట్ కూడా వస్తుందని నేను ఎప్పటికీ ఆశిస్తుంటాను. రైట్ అండి. ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్ 1 వర్డ్. ఇది జీవితం అంటే ఎట్లా అంటారు మీరు? అనుభవించాలండి. ఫ్యామిలీ? రెస్పెక్ట్ ఇవ్వాలి. బాస్? గౌరవించాలి. ఎంప్లాయీని మన ఫ్యామిలీ మెంబర్గా చూసుకోవాలి. డ్రీమ్ వెంచర్ అండి, మీ డ్రీమ్ ప్రాజెక్టులు ప్రతి కస్టమర్కు అందుబాటులో ధరలతో పాటు అన్ని డెవలప్మెంట్లు ఇవ్వాలనేది. రైట్. మీ అభిమాన నటుడు? నిజంగా నేను అభిమాన నటుడు కాకుండా ఆ క్యారెక్టర్ను అభిమానిస్తాను. ఒక హీరోను అభిమానించాను, ఆ క్యారెక్టర్ను ఏ సినిమాకైనా చూస్తాను, కానీ ఆ క్యారెక్టర్ మాత్రమే అభిమానిస్తాను నేను. మీ ఇన్స్పైరింగ్ పర్సన్? మా ఇన్స్పైరింగ్ పర్సన్ యాక్చువల్గా ఒక 2-3 ఉన్నారండి. నా ఫస్ట్ ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నో అతను లెక్చరర్ యాక్చువల్గా, రంగారెడ్డి అని. ఆయన ఫస్ట్ నా ఇన్స్పైర్. చాలా ఆయన లెక్చరర్గా ఉండుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. అదే నా ఫస్ట్ ఇన్స్పైర్ అదే. చిన్నప్పుడే నాకు 19 ఇయర్స్ అప్పుడే మంచి ఆయన చెప్తుండే, కళలు కనాలి, కళలలో కూడా కక్కుర్తి పడద్దు, కాస్ట్లీ కళలు కనాలి, దాన్ని నిజం చేసుకోవాలి. కళల దగ్గర కూడా కక్కుర్తిపడి మనం చిన్నగా చేసుకోకూడదు, కాస్ట్లీ కళలు కానీ దాన్ని సాధించడానికి
ట్రై చేయాలనేది చెప్తుండే. అది చాలా గట్టిగా నాటుకున్నది నాకు. దానివల్లనే ఇంత ముందుకు వెళ్ళిపోగలిగినాను. అభిమాన లీడర్ అభిమాన లీడర్ అంటే నాకు హరీష్ రావు. 24 hours ఆయన అందుబాటులో ఉంటాడు. ఏ వ్యక్తి పైన పలకరించగలుగుతాడు, ఏ వ్యక్తినైనా గుర్తుపట్టుకోగలుగుతాడు. ఆయన వర్క్ మీద తప్ప వేరే కాన్సన్ట్రేషన్ ఉండదు. నువ్వు ఎప్పుడైనా పో, ఈవెన్ ఇప్పుడు మినిస్టర్ లేకున్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పటికే హరీష్ రావు సార్ దగ్గర 100 మంది క్యూ ఉంటారు. ఆ 100 మందిని ప్రతిరోజు కలుస్తాడు. అంత మంచి లీడరు చాలా రేర్గా ఉంటాడు. ఫేవరెట్ మూవీ అంటూ ఏం లేదండి ఇప్పటివరకు అయితే. మ్యాక్సిమం ఎప్పుడొకప్పుడు చూసుకోవడం, అప్పటి వరకే అది ఉంటాం. ఒకప్పుడు నా చిన్నప్పుడు గీతాంజలి ఫేవరెట్ మూవీ ఉండే. అది బిగ్ డ్రీమ్ నా మెయిన్ బిగ్ డ్రీమ్ ఒక చాప్టర్ కొనాలి, అంటే హెలికాప్టర్ కొనాలి అనేది ఉంటుంది. 100% సాధించాలని కూడా అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాసర్ల మహేందర్ రెడ్డి గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బై.